జగన్మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేశాడు. అపచారం కంటే మహాపాపం చేశాడు. ఆ పాపానికి క్షమాపణ కోరుకోకుండా, చూడండి, ఆ పాపం చేశానని హిందువులకు క్షమాపణ చెప్పకుండా ఆయన ఈ రోజుకి బొంకుతున్నాడు చూడు. దాన్ని ఎవరు క్షమించరండి. తప్పు చేశాను, నాకు తెలియకనో తెలుసో ఈ విధంగా జరిగి ఉంది, నన్ను ఈ విషయంలో క్షమించండి, ఆ దేవుడి కంటే మీరే నాకు దేవుళ్ళు, మీకు నేను చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను, నన్ను క్షమించండి అని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గాని ఉండింటే 2029లో ఆయన రాత ఇంకో రకంగా ఉండేది. ఈ ఒక్క సంఘటనతో ఆయన అంటున్న 40% 18% పడిపోయింది. గుర్తుపెట్టుకోండి లలిత్ గారు. 40% మాత్రం మిగిలింది, ఆయనకి 18% పడిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఆయన నమ్ముకున్న క్రైస్తవులు కూడా ఆయన్ను చేదరించుకునే రోజు వస్తుంది. ఎందుకంటే ఎప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కాలేడు, ఇంకెప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ అధికారాన్ని చేపట్టలేడు. ఆయనకున్న డబ్బు బలంతో, ఆయనకున్నటువంటి వికృత చేష్టలతో ఆయన కొంతమందిని పోగేసి ఉన్నారండి. 5 కోట్ల జనాభా ఉంది ఈరోజు మనకు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనూ, తమిళనాడులోనూ, కర్ణాటకలో కూడా లెక్కేసుకుంటే 12 కోట్ల జనాభా ఉంది మనకు. ఆ 12 కోట్లు ఒక 12 లక్షల మందిని ఆయన పెంచి పోషించవచ్చు ఆయన దగ్గర ఉన్న డబ్బులతో. నాకైతే అందరూ చెప్తుంటారు, యలహంక ప్యాలెస్లో సుమారుగా 2000 నుంచి 3000 మంది అక్కడ ట్రైన్ అప్ అవుతూ ఉంటారు ఎప్పుడు. ఆ విధంగా పులివెందుల్లో కూడా ఉంటారు. ఆయనకు సంబంధించిన ప్రతి చోట కొన్ని గ్యాంగులను ఆయన పోషిస్తుంటాడు. ఒక తండ్రి పిల్లల్ని ఎలా పోషిస్తాడో ఆ విధంగా ఆయన కొన్ని గంజాయి గ్యాంగులను పోషిస్తాడు వాళ్ళ అవసరాల కోసం. అటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆయన బయటకు వచ్చినప్పుడు వాళ్ళని ముందుగానే అలా వదిలేస్తుంటాడు, వెళ్ళండి అని. ఇంకా వాళ్ళ హంగామా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఓటర్స్ కాదండి, నిజం చెప్తున్నా, వాళ్ళు ఓటర్స్ కాదు. వాళ్ళు ఓట్లు వేయడానికి కూడా వాళ్ళకి అర్హత ఉండదు. అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ ప్రజలను దూరం చేసేస్తున్నాం. ఇప్పుడు నిన్న గుంటూరుకు వచ్చాడు, మొన్న గుంటూరుకు వచ్చాడు, నిన్న ఇబ్రహీంపట్నం వచ్చాడు. మహిళ లేరండి, మంచి మహిళ లేరి, సాంప్రదాయంగా ఉండే మహిళ లేరు. అక్కడ ఉంటారు ఒకరో ఇద్దరు, వాళ్ళ